వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా విశ్వభారత్ సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అయితే ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం విశాఖలోని మధురవాడ చంద్రపాలెం హై స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడ సంక్రాంతి వేడుకల్లో భాగంగా రంగోలీ అంటే ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విశ్వభారత్ సేవా సంస్థ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలలో భాగంగా సంక్రాంతి రంగోలీను నిర్వహించారు. విశాఖలోని మధురవాడ చంద్రపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ వేదికగా నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు, యువతీలు, పాఠశాల విద్యార్థినీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముగ్గులను తీర్చిదిద్దారు. ముగ్గుల వరుస క్రమాన్ని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన పాఠశాల ఉపాధ్యాయులు పరిశీలించి విన్నర్స్ ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రవి ఆధ్వర్యంలో విశ్వభారత్ సేవా సంస్థ చైర్మన్ బలివాడ రమేష్ విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సోలేషన్ బహుమతులను అందజేశారు. అనంతరం పాఠశాల అభివృద్ధికై 10,000 రూపాయల చెక్కును విశ్వభారత్ సేవా సంస్థ చైర్మన్ రమేష్ ఉపాధ్యాయ బృందానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ ఆచార్య గురుకుల జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గౌరీశ్వరమ్మ, విశ్వభారత్ మీడియా హెచ్ఆర్ మహేష్ పట్నాయక్, టెక్నికల్ డైరెక్టర్ బలివాడ శివశంకర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముందుగా ప్రధానోపాధ్యాయులు గారైన రవి గారికి నా యొక్క నమస్కారములు. అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారములు. ప్రతి మనిషి తన యొక్క అభ్యాసాన్ని అక్షరంతో మొదలు పెడతారు. అలాంటి అక్షర అభ్యాసాలు చేసే ఒక పవిత్రమైన ప్రదేశంలో మనం అందరం ఉన్నాం. ఏ సేవా సంస్థ అయినా ముందుకు వస్తుంది అంటే మీలాంటి ఉపాధ్యాయులందరూ తీర్చిదిద్దుతారని, మీ స్టాఫ్ అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని, మాకెవరికి కూడా అంటే ఒక పని లేకపోతే ఇంకోటో ఈ సంఘం మీద మేము ఎలాంటివి చెయ్యం సార్. ఏదో సంఘానికి ఉద్ధరిద్దామని చెప్పి ఏదో చేద్దామని చెప్పి తపనతో ఈ విశ్వభారత్ అనే ఒక సంస్థ నడుస్తుంది. మేము చేసే కార్యక్రమాలని మీరు ఒక్కసారి www.vbseva.com చూస్తే తెలుస్తుంది. దేశం కోసం మేము ఏం చేస్తున్నాం, సంఘం కోసం ఏం చేస్తున్నాం, ప్రకృతి కోసం ఏం చేస్తున్నాం అన్నది. మమ్మల్ని తెలుసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మా ద్వారా జరిగే మంచి పిల్లలకి మీరు అందిస్తారని, ఇక ముందైనా మన జర్నీని హ్యాపీగా కొనసాగిద్దాం. ఈ రోజు జరిగే ఈ ముగ్గుల పోటీ అన్నది ఇది పోటీ కాదు, ఇది సరదాగా అందరూ పార్టిసిపేట్ చేశారు. కానీ ప్రతిదానికి 1, 2, 3 అని చెప్పి ఏదో ఒక కేటగిరీ ఇస్తే అందులో పోటీతత్వం పెరుగుతుంది. కనుక ఇక్కడ కష్టపడిన వాళ్ళకి గుర్తించాలి. కనుక కష్టపడిన వాళ్ళకి మా జడ్జెస్ మాస్టర్లు ఇద్దరు వెళ్ళి ప్రతి ముగ్గుని చూసి వాళ్ళు పర్యవేక్షించి ఒక జడ్జిమెంట్ ఇస్తారు. ఆ జడ్జిమెంట్ ప్రకారం మాస్టర్లు అనౌన్స్ చేసిన వాళ్ళు వచ్చి మాకు తోచిన ప్రైజ్ని మేము మీకు అందజేస్తున్నాం. అది మీరు తీసుకొని వచ్చే సంవత్సరం అయినా సరే అవకాశం ఉంటే ఇంతకన్నా పద్ధతిగా గ్రాండ్గా సరదాగా చేసుకుందాం. నెక్స్ట్ రిపబ్లిక్ డేకి మీరు గ్రాండ్గా చేసినట్టయితే నేను మీ స్కూల్కి ఏం మంచి చేద్దాం అనుకున్నానో ఆ రోజు చెప్తాను. నాకు తోచింది చేద్దాం అనుకుంటాను. గవర్నమెంట్ స్కూల్లో చంద్రపాలెం స్కూల్ అనే చాలా పెద్ద స్కూల్ ఇది. ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి బాగుపడాలి. ఈ విద్యార్థులకి ఆ మాస్టర్లు ఇచ్చే ప్రతి సూచనలు తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ జై హింద్, జై భారత్, వందే విశ్వభారత్. విశ్వభారతి సేవా సంస్థ మా చంద్రపాలెం జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన కార్యక్రమం ఎనలేనిది. సంక్రాంతి సంబరాలు అనే ఒక ట్రెడిషనల్ థీమ్ తీసుకొని పిల్లలకి ఆ సంక్రాంతి విషయమైన అవగాహన కల్పించడం. సంక్రాంతి అనగానే రంగోలీ ఒక ఫేమస్ ఈవెంట్. సో ఆ ఈవెంట్ను పాఠశాలలో నిర్వహించి మరి పిల్లల పేరెంట్స్ అండ్ గర్ల్స్ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి మంచి బహుమతులు పొందారు. మరి వారి యొక్క భవిష్యత్తు కూడా ఆలోచిస్తూ ఈ స్కూల్కి సహాయం చేయడానికి కూడా సంస్థ చైర్మన్ గారు ముందుకు రావడం చాలా ఆనందదాయకం. సో మీరు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఫలవంతం కావాలని, అనేకమైన ఇంకా మంచి ఈవెంట్స్ చేస్తూ నిజంగా అవసరమైన ఆపదలో ఉన్న వాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి మీ సేవలు అందాలని, వారి ద్వారా సంస్థ, దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. విశ్వభారతి సేవా సంస్థ అండి. ఈరోజు ముగ్గులు పోటీ పెడుతున్నారని మా ఫ్రెండ్ కాల్ చేసిందండి. అని చూసి ఎప్పుడూ రాలేదండి, ఇదే నేను ఫస్ట్ టైం రావటం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా బాగా అరేంజ్ చేశారండి. కాకపోతే ఈ కాంపిటీషన్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. నేను సంక్రాంతి థీమ్ని పురస్కరించుకొని ముగ్గు పెట్టానండి. మన సంక్రాంతికి ఈ రైతులు ధాన్యము
ఈ సంక్రాంతి లక్ష్మి భోగి మంటలు ఇవన్నీ ఒక ముగ్గులో థీమ్లో చూపించానండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. నాకు చాలా ఆనందంగా ఉంది. దానికంటే నేను 25 ఇయర్స్ బ్యాక్ ఎవరి దగ్గర అయితే నేను చదువుకొని వచ్చాను అదే సార్ నాకు ఇదే స్కూల్లో నాకు పరిచయం అయ్యారండి. దానికంటే ఇంకా ఆనందం ఏంటంటే ఆ సారే నాకు ముగ్గులకి అన్నిటికీ గైడెన్స్ అండి. జడ్జి కూడా ఒకప్పుడు చిన్నప్పుడు నేను 9th 10th చదువుతున్నప్పుడు ఆ సార్ని కలుసుకున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉందండి. నిజంగా థ్యాంక్ యూ అండి విశ్వభారతి సంస్థకి. రియల్లీ థ్యాంక్ యూ. కే నాగమణి, నేను ఎన్ఏడి కొత్త రోడ్డు నుంచి వచ్చాను. విశ్వభారతి సంస్థ వాళ్ళ ముగ్గుల పోటీ కండక్ట్ చేస్తున్నారు తెలుసుకుని ముగ్గుల పోటీలో పాల్గొనడానికి వచ్చాను. దుర్వాడ చంద్రంపాలెం స్కూల్లో ముగ్గులు వేశాను. నాతో పాటు చాలామంది ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. నేను చుక్కల ముగ్గు వేశాను. నేను సంక్రాంతి థీమ్తో చేశాను. గొబ్బమ్మలు, నవధాన్యాలు, పువ్వులు వేసాను. నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ విశ్వభారతి సేవా సంస్థ. రాణి అండి, మాది మద్దిలపాలెం. విశ్వభారత సంస్థ వారు లాస్ట్ ఇయర్ కూడా ముగ్గులు పోటీలు పెట్టారు. అక్కడ నేను ఎన్నుకున్నాను. ఈ సంవత్సరం కూడా ఈ సంస్థ ద్వారా నాకు తెలియడం జరగడం వల్ల నేను ఇక్కడికి చేరుకోగలి నేను కూడా ముగ్గులు పోటీలో పాల్గొని 3వ స్థానం సంపాదించుకున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటూ విశ్వభారత్ కొనసాగాలని కోరుకుంటున్నాను.